కూరగాయల సాగులో 25 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక రైతుతో మనం ఉన్నాం. ఆ రైతు ప్రస్తుతం 3 ఎకరాల విస్తీర్ణంలో దొండ తోట సెమీ ఆర్గానిక్ మెథడ్‌లో సాగు చేస్తున్నారు. దొండ తోట సాగు గురించి, అదేవిధంగా ఈ గతంలో చేసిన మల్టీ లేయర్ కూరగాయల సాగు గురించి, లాభ నష్టాల గురించి, ప్రస్తుతము ఆర్గానిక్ మెథడ్‌లో ఆయన ఏ మెథడ్స్‌ని ఫాలో అవుతున్నారు, ఈ తోట ఎంత దిగుబడి ఇస్తుంది, అత్యధిక దిగుబడి ఇవ్వడానికి గల కారణాలు, ఈ విషయాలన్నీ కూడా మనం ఆ రైతుతో మాట్లాడదాం. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలో ఉన్నాం. మనతో రైతు రాంబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే రాంబాబు గారు. నమస్తే అండి. సో మీ గురించి నాకు వేరే సార్ చెప్పిండు. సో మీ తోట మంచి దిగుబడి వచ్చింది, బాగా దిగుబడి తీస్తున్నారు, మీకు ఎక్కువ అనుభవం ఉంది కూరగాయల సాగులో అని. సో మీ అనుభవం మరికొందరు రైతులకు ఉపయోగపడేదా? మీ సాగు గురించి చెప్పండి. మీరు అసలు సాగులో మీకు ఎంత అనుభవం ఉంది, ఎప్పుడు ఇటువైపు వచ్చారు, ఏమేమి సాగు చేసారు, ప్రస్తుత పరిస్థితి? నా పేరు రాంబాబు అండి, మాది నరేంద్రపురం. నాకు వ్యవసాయ అనుభవం అయితే 25 ఇయర్స్, మొత్తం 25 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. అందులో వెజిటబుల్స్ ఇంచుమించు దాదాపు 20 సంవత్సరాలు. కూరగాయలు 20 సంవత్సరాలు. ఓకే. అన్ని రకాల పంటలు పండించాం. మొక్కజొన్న వేసాం, చెరుకు వేసాం, టొబాకో వేసాం, అపరాలు వేసాం, నువ్వులు వేసాం, ఇంకా ఆల్మోస్ట్ అన్ని వాణిజ్య పంటలే. వాణిజ్య పంటలు చేసాం. ఊరైతే కామన్గా కంటిన్యూగా ఉంటుంది. ఓకే. వెజిటబుల్స్ మాత్రం ఇవన్నీ వదిలిన వెజిటబుల్స్ అయితే మేము వదిలిపెట్టలేదు. కారణం ఏంటంటే అది ఛాలెంజింగ్ క్రాప్, సెన్సిటివ్ క్రాప్. ఓకే. తక్కువ టైంలో మనకి దిగుబడిని ఇస్తుంది, తక్కువ టైంలో మనల్ని ఇబ్బంది పెట్టగలుగుతుంది. అన్ని రకాల తెగుళ్ళు దానికే వస్తాయి, చీడపీడలు దానికే వస్తాయి. అటువంటి దాంట్లో మనం నిలబడగలిగితే ఆర్థికంగా మనకే అధిక లాభాలు తీసుకోగలుగుతాం, మనకే ఒక ఫ్యాషన్గా ఉంటుంది అని చేసి మిగిలిన అన్ని వదిలి ఒక వెజిటబుల్స్ దగ్గర ఆగిపోయాం. అంటే ఏమేమి సాగు చేశారు మీరు వెజిటబుల్స్? అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల అన్ని వంగ, బెండ, టమాటో, మిర్చి, తీగజాతి కూరగాయలన్నీ. ఓకే. పెండల్స్ మీద. పెండాల్స్, తీగజాతి కూరగాయలు అనేసరికి నేను పెండాల్స్ని ఎంచుకోవడం ప్రధాన కారణం ఏంటంటే నేల మీద పాకించి సాగు చేసినప్పుడు తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకి 60% డ్యామేజ్ అవుతూ ఉంటాయి, వేస్టేజ్ అవుతూ ఉంటాయి. ఆ నివారణ చేసుకోగలుగుతాం. పెండాల్స్లో అయితే క్వాలిటీ పెరుగుతుంది, లుక్ ఉంటుంది, మార్కెట్లో మనకి అధిక రేటు వచ్చే అవకాశం, దిగుబడి పెరుగుతుంది, రేటు వస్తుంది. అందుకని పెండాల్స్ని ఎంచుకున్నాం. తీగజాతి ఏంటంటే మాకు హార్వెస్టింగ్ ఈజీ అవుతుంది. బీర కానీ, కాకర కానీ, పొట్ల కానీ. పొట్లలో కూడా పొడవ పొట్ల ఇప్పుడు సాగు చేయాలి. ఒకసారి చేశాను, దానికి ఇబ్బంది పడ్డాం. కట్లు కట్టడం, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ తలపోటని షార్ట్ వెరైటీస్. అది షార్ట్ వెరైటీస్ మన బీరకాయలాగా హార్వెస్టింగ్ చేసుకోవడం, సింపుల్గా బ్యాగులతో పట్టుకెళ్ళి, అది కూడా కేజీ లెక్కనే. ఈ విధంగా మేము లేబర్ని కాస్ట్ తగ్గించుకోవడానికి, సాగులో వచ్చే సమస్యల నుంచి బయటపడడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి, అధిక దిగుబడులు సాధించుకోవడానికి ఏ మెథడ్స్ అయితే యూజ్ చేసుకోవాలో అన్నీ యూజ్ చేసుకుంటా దినదిన వృద్ధి చెందినట్టుగా ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చాం. ఫైనల్గా 7 ఇయర్స్ క్రితం సిమెంట్ పోల్స్ తోటి శాశ్వత పందిరి వేసుకున్నాం. అది శాశ్వత పందిరి వేసుకోవడానికి ప్రధాన కారణం పంట మార్పిడులు అవలంబించడానికి అనుకూలంగా ఉంటుందని, తర్వాత మనకి అస్తమాట్లు పందిరి మార్చుకోవాల్సిన ఖర్చు తగ్గుతుందని ఈ విధంగా రావడం జరిగింది. మనకు అవసరం లేనప్పుడు వేరే పంటకి వెళ్ళిపోతా ఉన్నాం. అది మినువులు అవ్వచ్చు, అపరాలు అవ్వచ్చు, లేదా వరి కానీ, మొక్కజొన్న కానీ, పెండల్స్ కింద పంట మార్పిడి చేయాలనుకున్న టైంలో దానికోసం దీనికి వెళ్ళాం. తర్వాత ఇంకోటి అంటే మనకి ఏమైనా కషాయాలు కానీ, ఏమైనా న్యూట్రియన్స్ కానీ స్ప్రే చేసుకోవాలని ఈజీ అవుతుంది, హార్వెస్టింగ్ ఈజీ అవుతుంది, క్వాలిటీ ఉంటుంది. ఇన్ని లాభాలు ఉండబట్టి ఈ విధంగా శాశ్వత పందిరికి వచ్చాం. అయితే ఈ వెజిటబుల్స్లో వచ్చే చాలా రకాలు పండించాం. నేను సెమీ ఆర్గానిక్లో ఎక్కువగా పండించుకుంటూ వచ్చాను. 5 ఇయర్స్ అయితే మాత్రం ప్యూర్ ఆర్గానిక్లో పండించాను. దిగుబడి పర్వాలేదు, దిగుబడులు వచ్చేవి. కాకపోతే ఎక్కువ రకాల కూరగాయలు సాగు చేసేటప్పుడు ఏదో 1-2 రకాలు డ్యామేజ్ అయిపోతూ ఉంది, అంటే పంట పోయేది. అంటే ఈ చీడపీడలు ఎక్కువగా దాని మీద డ్యామేజ్ చేస్తూ ఉండేది. ఆర్గానిక్ చేసి పండించే టైంలో కల్చర్స్ అన్నీ కూడా 100% పనిచేస్తాయి, రిఫిల్లెంట్గా పనిచేస్తాయి. పురుగు కానీ ఏమైనా రాకుండా చేయగలుగుతాయి. తర్వాత మనకి కూరగాయల్లోకి వచ్చేటప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ఈ భూమి నుంచి ఎక్కువ సారం తీసుకుంటూ ఉంటాయి, దిగుబడి ఎక్కువగా ఇస్తూ ఉంటాయి, న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. దాన్ని భర్తీ చేయాలంటే మనం ప్యూర్ ఆర్గానిక్లోనే భర్తీ చేయలేకపోయాడు, ఏదో ఒక న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వచ్చేది, తగ్గేది.
దానివల్ల కొంత దిగుబడి తగ్గేది. ఓకే. చీడపీడలు అన్నిటి మీద కామన్గా వచ్చి దానికి నచ్చిన ఆ పురుగులకు కానీ రసం పీల్చే పురుగులకు కానీ వాటికి నచ్చిన పంటను విపరీతంగా డ్యామేజ్ చేసి మిగిలిన సేఫ్ జోన్లో ఉండే ఆ విధంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. కానీ మాకు ఆ దిగుబడి ఆశించినంతగా రాలేదు. కాస్త ఇబ్బందులు అవుతూ ఉండేది. పెట్టుబడికి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేది మాత్రం సాధ్యం కాలేదా? సాధ్యం కాదు కూడా. జీరో బడ్జెట్ కుదరదా? కుదరదు. ఓకే. కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఏంటంటే మనకి మన పంటకి మన నేలకి అవసరమైన అన్ని మెథడ్స్ని యూజ్ చేసుకోగలగాలి. ఓకే. ఆ నేచురల్ ఫార్మింగ్లో ఏ మెథడ్స్ ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయేమో అవి కూడా చూపించుకోవాలి. కేవలం ఒకే మెథడ్లో అయితే పండించడం కష్టం. వచ్చిన రైతులు కూడా వెనక్కిపోతూ ఉంటారు. ఒక సంవత్సరం చూడగలుగుతాడు రైతు క్యాపబిలిటీని బట్టి, లేదా 2 సంవత్సరాలు చూడగలుగుతాడు. శ్రమ ఖర్చు పెరిగే కొద్ది ఆగిపోతూ ఉంటారు రైతులు. నేనైతే ఆగలేదు. నేనైతే వెతుక్కున్నాను. 5 years ప్యూర్ ఆర్గానిక్ చేసి దాంట్లో నాకు ఇబ్బందులు అయ్యి మెయింటైన్ చేయలేక సెమీ ఆర్గానిక్ వచ్చాను. అంటే నేచురల్ ఫార్మింగ్లో ఉండే మెథడ్స్ అన్ని యూజ్ చేసుకుంటున్నాను. అంతేగాని నేను మార్కెట్ చేసి ప్రజలకి నేను మందులు కొట్టలేదు, ఇవన్నీ చేసి అమ్మాల్సిన అవసరం కూడా లేదు నాకు. కారణం ఏంటంటే నాకు దిగుబడి వస్తే నేను సొంతంగా అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కేవలం నేను దిగుబడి మీద, క్వాలిటీ మీద, నా ఖర్చు తగ్గడం మీద, వీటి మీద దృష్టి పెట్టుకున్నాను. అలా ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉంటుండగా నాకు బెస్ట్ అంటే అనుభవం ఉంది దొండ మీద. 11 సంవత్సరాలు వచ్చాక దొండ బెస్ట్ అనిపించింది. మిగిలిన ఒకటొకటి వదులుకుంటూ వచ్చేసాను, తీసేసాను. ఈ సంవత్సరం మొత్తం 3 ఎకరాల పందిరి కూడా దొండ సాగు చేసాను. అది పెన్సిల్ దొండ కనిపిస్తుంది. దీంట్లో కూడా నేను పచ్చి రొట్టె ఎరువులు వేసాను స్టార్టింగ్. గ్రీన్ మాన్యూర్ వేసాను. తర్వాత పశువులు గెత్తం అది ఉన్నాయి అవి వేసాం. దీనికి ఏం కావాలో అవన్నీ అందించాం నేలకి. మరలా మొక్క పెట్టినప్పుడు మొక్కతో పాటు పచ్చి రొట్టె విత్తనాలు చల్లాను. 20-25 రోజుల తర్వాత మళ్ళీ కలుపు దుక్కు దున్నేసాం. దాంట్లో దున్నేసాం, పర్వాలేదు, మొక్క బాగానే వచ్చింది. నేచురల్ ఫార్మింగ్లో కొన్ని మెథడ్స్ని యూజ్ చేసుకున్నాం. కొన్ని రకాల సెమీ ఆర్గానిక్లోనే కొన్ని రకాల దొండానంగానే ఎక్కువ పురుగు మందులు కొట్టాల్సి వస్తుంది అన్నది ఒకటి ఉంది కదా. మీరు ఎట్లా అధిగమించారు ఆ సమస్య? అంటే మీకు ఇక్కడ ఏం పురుగు సమస్య రాలేదు? ఉంది. పురుగు సమస్య లేకుండా ఏం లేదు. సమ్మర్ అంతా వచ్చేది పచ్చ పురుగు ఎక్కువ వస్తుంది, తెల్లదోమ ఒకటి వస్తుంది. ఇవి 2 సమ్మర్లో ఉంటున్నాయి. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత వచ్చేది రెడ్ మైట్. వర్షాలు కురిసి 10 రోజులు ఎండ కాసినప్పుడు విపరీతంగా డ్యామేజ్ చేస్తూ ఉంది రెడ్ మైట్. అది కొన్నాళ్ళు ఇబ్బంది పెడతా ఉంది. రెడ్ మైట్ ఉధృతి తగ్గుతుంది అనేసరికి పిండెల్ వస్తుంది, మిల్లీబగ్. అది కొన్నాళ్ళు ఇబ్బంది పెడతా ఉంది. ఇది అంతా కూడా కొంత టైంలో, ఆ టైంలో ఉధృతి ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఆ తర్వాత వచ్చి బ్లాక్ త్రిప్స్ నాకు వచ్చి నవంబర్లో స్టార్ట్ అవుతుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇంకా విపరీతం దాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తా ఉంది. అంతే, ఇది మొత్తం దొండ తోటల మీద ఉండేది పురుగుల రాజ్యమే. దాని దగ్గర తెగుళ్ళు, మచ్చ తెగుళ్ళు కావచ్చు, లేకపోతే బూజు తెగులు కావచ్చు, 2 రకాల తెగులు విపరీతంగా విజృంభిస్తా ఉన్నాయి వీటిలో. ఇది ఏ తెగులో, ఏ పురుగో, ఏ సకింగ్ పెస్ట్ అనేది అవగాహన కలిగేటప్పటికే దీని డ్యామేజ్ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ రైతు తెగులు వల్ల వచ్చిందో తెలియదు, ఏమైనా పురుగుల వల్ల వచ్చిందో తెలియదు. అది తెలుసుకునే దానికి విరుడు ఏదన్నా ఎవరినైనా అడిగే కెమికల్ ఫార్మింగ్లో అయినా సరే అది తెచ్చి కొట్టేసరికి దీని డ్యామేజ్ జరిగిపోతుంది. మళ్ళీ 15-20 రోజులు పంట పోయి మళ్ళా పెట్టుబడి పెడతా ఉంటాడు విపరీతంగా. మళ్ళీ ఈ ప్రాసెస్ ప్రతి రైతు. మీరు ఎట్లా అధిగమిస్తున్నారు ఈ సమస్యల్ని ఈ దొండ తోటలో? అంటే 7 ఏళ్ల నుంచి అంటున్నారు కదా. నాకైతే అనుభవం ఉన్న దాని మీద ఇది తెగుల, రసం పీల్చే పురుగుల ఏదనేది ఫస్ట్ అవగాహన. అందులోనే కూడా నాకు పొలం మీద స్టిక్కీ ట్రాప్స్ పెడతా ఉంటాను. ఏ రకమైన పెస్ట్ ఎక్కువగా అంటుకుంటుందో చూసుకుంటాం. దీని ఉధృతి ఎక్కువగా ఉంది. అది కనిపిస్తున్నాయి మొత్తం బ్లూ, ఎల్లో అన్ని. ఆ బ్లూ ట్రాప్స్ కట్టమని చెప్పింది అయితే మా గురువు గారు క్రాంతి సార్ గారు చెప్పారు. బ్లాక్ త్రిప్స్ కోసం అదే తర్వాత మాట్లాడతారా. అయితే వీటి మీద నాకు ఫలానాది మబ్బు వేసిందంటే కంపల్సరీ పచ్చి పురుగు వస్తుంది, చల్లు పురుగు గుడ్డు పెడుతుంది. మాకు కామన్ అయిపోయింది. ప్రతి 20 రోజులకి నెలకి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. వాతావరణం బట్టి వెళ్తూ ఉంటాం. ఆ విధంగా తెగులుకు సంబంధించి అయితే మేము కషాయాలు ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటాం. కషాయాలు ఫస్ట్ అంటే రిఫిల్లెంట్గా పనిచేస్తుంది ప్రతి 3 daysకి. ఏమేమి కషాయాలు వాడతారు? దశపర్ణి వాడతాం, నీమ్ ఆయిల్, మట్టి ద్రావణం స్ప్రే చేస్తాం. దాంట్లో వేపలింగ, ఆముదం నూనె, కుంకుడుకాయ రసం, ఇవి.
తర్వాత చౌన్కి మెథడ్లో మెథడ్ కూడా తీసుకున్నారా? దాంట్లో ఇంకా అదే ఒకటని ఏం కాదు, అదే అన్ని మెథడ్లని నాకు ఖర్చు లేనిది ఓకే ఉపయోగపడేది, తేలికైంది తేలికైంది, అదే కెమికల్ కానీ దానికి ప్రతి దాన్ని ఉపయోగించుకుంటాం. ఓకే సివి గారిది మట్టి చెప్పి మట్టి అది మనకు కొనుక్కొచ్చేది ఏం పెద్దగా ఏమి ఉండదు, అది పోయేది ఏం లేదు, మంచిదే కదా. ఓకే అలాగనే గో ఆధారిత కషాయ కల్చర్స్ కొన్ని వాడుకుంటాం, ఓకే సప్తధాన్యం కషాయం గ్రోత్ కు వాడుకుంటాం, చేప బెల్ల ద్రావణం వాడుకుంటా ఉంటాం, పులిసిన మధ్య వాడుకుంటాం. ఇవన్నీ రకరకాల మెథడ్స్ అన్ని యూజ్ చేసేసరికి మాకు శ్రమ ఎక్కువైపోతుంది. అవును, ఏది పని చేస్తుందో ఏది కొట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా చెప్తూ ఉంటారు. అవును, ఈ చెప్పిన సలహాలన్నింటినీ పాటించేస్తున్నాం. ఓకే ఏంటంటే దీంట్లో సక్సెస్ అవ్వాలన్న తపంతోటి. అవును, అది ఏది పని చేస్తుందో చెప్పలేము. ఓకే పర్టికులర్గా పలానా తెగులు, పలానా తెగులకి పలానా మందు కొట్టండి, పలానా లేదు పలానా కషాయం కొట్టండి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే అక్కడ ఏమవుతుందంటే అన్నిటికీ ఒకటే మంత్రం చెప్తారు, ఒక మంత్రం అనేది పని చేయదు. నేను ఎప్పుడు ఒక మంత్రం మీద బేస్ అవ్వలేదు. ఓకే పర్వాలేదు, ఓవరాల్గా వస్తూ ఉన్నాం. కాకపోతే ఈ బ్లాక్ ట్రిప్స్ వచ్చిన తర్వాత నా అనుభవం అంతా శూన్యం అయిపోయింది. అంతే, పని చేయాల. బయట రైతులకి నాకు డిఫరెన్స్ ఏం లేదు. ఓకే కెమికల్ అప్పటికీ కూడా నేను ఏం చేయాలో అర్థం కాకపోతే చాలా మంది సలహాలు, బ్లాక్ ట్రిప్స్ ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, ప్రతి 3 రోజులకి కెమికల్స్ కొట్టాల్సిందే చాలా మంది సజెస్ట్ చేశారు. చేస్తే నేను కూడా కెమికల్స్ వెళ్ళాను. ఆ కెమికల్ బ్లూ గ్రీన్ లేబుల్ ఉన్న కెమికల్స్ డెలిగేట్ కానీ ట్రేసర్ కానీ ఈ టైప్ ఉండే ప్రభావం తక్కువ ఉంటది కదా అని అవి కూడా ఏం పని చేయలేదు. 3-4 రోజులు ఏదో ఉధృతి తగ్గేదే, మళ్ళీ వచ్చేసేది. నాకు ఏం చేయాలో అర్థం కాక నా సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ అందరిని అడుగుతా ఉన్నాను, ఏంటి పరిస్థితి, ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా, అసలు మీరు వాడే మెథడ్స్ ఏంటి, మీకు దేని కంట్రోల్ అయిన అడుగుతుంటే అడగ్గా ఒక మా ఫ్రెండ్ అరవింద్ అని అతను చెప్పారు. క్రాంతి గారు ఉన్నారు కదా, క్రాంతి గారితో మాట్లాడండి, సలహాలు ఏది చెప్తున్నారు, కొన్ని రకాల మెథడ్స్ అయ్యి మాకు ఉపయోగపడుతుందా, నేను చెప్పే కంటే కూడా సార్ని అడగండి అని చెప్పి. క్రాంతి గారు నాకు సుపరిచితులు, దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నా. నేను క్రాంతి గారితో గ్యాప్ ఉంది అంటే కలుసుకోలేదు, మధ్యలో మాట్లాడుకోలేదు, కలిసాం కానీ ఎప్పుడు డిస్కస్ చేయలేదు. కొన్నిటికి సలహాలు ముందులో అడిగేవాడిని, ఈ మధ్యకాలంలోనే కొంచెం గ్యాప్ వచ్చింది. సడన్గా గుర్తు చేసేసరికి నాకు అంతమందిని అడిగాం, క్రాంతి గారిని కూడా అడిగితే వచ్చిన తప్పు ఏంటి అనేసి తెలిసిన వ్యక్తి కదా అని ఆనందంతో ఫోన్ చేశాను. ఫోన్ చేయడంతో అతను చాలా సంతోషంగా నాకు సలహా చెప్పింది ఏంటంటే, మొత్తం మెథడ్స్ అన్నీ ఒకేసారి ఎలా అప్లై చేయాలనేది ఒక చార్ట్ ఇచ్చారు నాకు. ఆ చార్ట్ ఇచ్చింది ఏంటంటే, దాన్ని ఆకర్షించడానికి బ్లూ ట్రాప్స్ పెట్టు ఫస్ట్, ఇంకా ఆకర్షించడానికి సోలార్ ట్రాప్ పెట్టు. అవి రెండింటికి 50% వరకు కంట్రోల్ చేస్తాయి. మిగిలిన దానికి బేకింగ్ సోడా ఫార్ములా బాగా తడిసేలాగా, అంటే ఎకరానికి 200 లీటర్ల ఫార్ములా అనేది పక్కన పెట్టి అవసరమైతే 400 అయినా పర్వాలేదు, ప్రతి చోట గ్యాప్ లేకుండా తడవాలని స్ప్రే చేయమన్నారు. అది ఒకటే. అంటే మీకు తోట మీద ఉన్న ప్రతి ఆకు తడిచేలా కొట్టారా? అది కూడా మనం బ్యాగ్ అదే బకెట్ ఎత్తుకునే స్ప్రేతో కొట్టే మోయలేం కదా, 40-50 పంపులు అంటే ఎకరానికి చేయలేం కదా అనేసి రోప్ వేసేసాం. చోట మోటార్ స్ప్రేయర్ పెట్టేసి పవర్ స్ప్రేయర్ అక్కడ నీళ్లు తెచ్చి పోసుకోవడం, సూపుతో కొట్టడం. అలాగే సాయి కూడా బేకింగ్ సోడా ఎకరానికి వచ్చి 400 లీటర్లో స్ప్రే చేసాం. అది స్ప్రే చేసిన ఏమంటే నాకు తెలిసిన రిజల్ట్ ఏంటంటే కలుపు విపరీతంగా గ్రో అయింది. కలుపు వచ్చింది, కలుపులో మార్పు వచ్చింది, ఆకుల్లో మార్పు వచ్చింది, రెండు కూడా డిఫరెన్స్ కనిపించింది. తర్వాత పెస్ట్ పోయిందని మేము నమ్మకం కుదుర్చుకోవడానికి ఇలకలు వచ్చినాయి, కొత్త చిగుర్లు వచ్చినాయి. కలుపు కూడా వారం 10 రోజులకి బ్రష్ కట్టర్తో కట్ చేస్తాం మేము, వారం 10 రోజులు పడుతుంది రావడానికి. 3 రోజులకే కొంచెం హెల్తీగా వచ్చింది కలుపు, ఏదో మార్పు జరిగింది అనిపించింది. తర్వాత ఈపిఎన్ స్ప్రే చేయమన్నారు, నేలకు పారించమని చెప్పారు. ఎంటమో పాథోజెనిక్ నెమటోడ్స్ అని ఎక్కడ ఎవరి దగ్గర అయితే క్వాలిటీ ఉంటుందో ఆ నెంబర్ కూడా క్రాంతి గారు ఇచ్చారు. తెప్పించుకున్నాం. 1/4 కేజీ ఒక డ్రమ్ము నీళ్ళకి, 200 లీటర్స్కి 1/4 కేజీ ఈపిఎన్ వచ్చి స్ప్రే చేస్తాం. అది కూడా సాయంత్రం
ఈవినింగ్ 5 దాటిన తర్వాత రాత్రి 8-10 వరకు స్ప్రే చేసుకోవాలి. ఓకే, ఎండ తగ్గిన తర్వాత. తగ్గింది, అది కూడా సూక్ష్మజీవులే కదా, అది చచ్చిపోతుంది కదా ఎండకి. అవును. అంటే నైట్ స్ప్రే చేసుకోండి. అలాగా దాదాపు అది కూడా 300 నుంచి 400 లీటర్ల నీళ్ళు. అది సేమ్ ఆల్మోస్ట్ అది 400, ఇది 400. సేమ్ అలాగే 1/2 కేజీ డ్రమ్ నీళ్ళకేసి నేలకు పారించాను. అలాగా 30 కేజీ 3 డ్రమ్ములు భూమికి ఎకరానికి ఇచ్చాను. ఓకే, మ్యాక్సిమం 100కి 70-80% కంట్రోల్ అయిపోయింది మొత్తం. లీప్ మైనర్తో పాటు బ్లాక్ థిప్తో పాటు లీప్ మైనర్ కూడా ఉండేది నాకు. రెండు సమస్యలు ఒకేసారి వచ్చినాయి. ఓకే, 2 సమస్యలు ఒకసారి పోయినాయి. అది ఈపీఎన్కి పోయిందా, బేకింగ్ సోడా ఫార్ములాకి పోయిందా, స్టిక్కీ ట్రాప్ పోయిందా అనేది కన్ఫర్మ్గా నేను పలానా దానికని చెప్పలేదు. సమస్య నా సమస్య పరిష్కారం. ఓకే, సమస్య పోయింది, హెల్తీగా వచ్చింది. అప్పుడు నేను చేసింది ఏంటంటే న్యూట్రియన్స్ ఇచ్చాను. ఓకే, మైక్రో న్యూట్రియన్స్. సార్ గ్రోత్ ప్రమోటర్, పీటీ పౌడర్లు ఇటువంటివి ఉన్నాయి. అవి పంపించడం లేట్ అయింది. ఆ లోపు మీరు వాడేసారు వేరే. ఈ లోపల మరి నేను వదలలేదు కదా, ఏం జరుగుద్ది అనేసి న్యూట్రియన్స్ అయితే స్ప్రేయింగ్ ఇచ్చాను. ఓకే, అప్పటికే హెల్తీగా ఉందా, ఇవన్నిటికీ అధిక దిగుబడి వచ్చే మార్గం కనిపించింది. పంటలో మార్పు, ఫ్లవరింగ్, విపరీతమైన ఫ్లవరింగ్ రావడం, గ్రోత్ రావడం, తెగుళ్ళు లేకపోవడం, వచ్చిన ప్రతి పిండి డ్రాప్ అవ్వకుండా పిండి కట్టడం, కాయ అవ్వడం, ఇవన్నీ ఒకదానికొకటి మార్పులు జరుగుతూ వచ్చినాయి. ఫాస్ట్గా వచ్చినాయి. నాకు 11 నెలల టైంలో కంటే కూడా ఈ పద్ధతులన్నీ వాడిన తర్వాత పంటలో విపరీతమైన మార్పులు జరిగినాయి, అది దిగుబడి వచ్చింది. ఎంత టైం ఇది మీరు వాడిన తర్వాత మీకు కనిపించింది? నెల అంతే, నెల జరుగుతుంది. వారం రోజుల నుంచి మార్పు స్టార్ట్ అయింది. 1 వీక్ నుంచి ఇది స్టార్ట్ చేసిన. సో మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టి 1 మంత్ అయింది. 1 మంత్, నెల 10 రోజులు. పర్లేదులేండి. ఓకే, వారం రోజుల నుంచి మాకు మార్పు కనిపించింది. ఓకే, ఓకే, సంతోషం. బేకింగ్ సోడా మంత్రం పారింది వాటి మీద, పనిచేసింది. అది కూడా కాస్ట్ చాలా తక్కువ, డెడ్ సీప్. అది నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు 3 రకాలు చెప్పారు నాకు. 3 రకాలకి ఎంత అయింది మీకు? అదే అడుగుదాం అనుకున్నా నేను. ఈపీఎన్కి వచ్చి స్ప్రే చేసి కింద పారించిన దానికి 600. 600. ఓకే, పైన కొట్టిన దానికి కింద పారించిన దానికి 1 కేజీ 600. చాలా డెడ్ సీప్. చాలా చెప్పు కదా. నేను చెప్పిన మందులు చాలా రకాలు ఉన్నాయి. నేను 2-3 రకాల మందులు చెప్పాను. అంటే గ్రీన్ లేబుల్ కోసం వెళ్ళి తక్కువ రకాల మందులు చెప్పాను. కొంతమంది అయితే కాంబినేషన్లు ఇస్తున్నారు, 2 రకాలు. 3 రోజులకి మార్చి కొట్టారు. 2000 అవుతుంది ఒక ఎకరానికి స్ప్రేయింగ్. 1500 నుంచి 2500 వరకు. మనకి ఇక్కడ అయింది 600. ఇది నాకు వచ్చి ఈపీఎన్కి వచ్చి 600 అయింది. బేకింగ్ సోడా ఫార్ములాకి వచ్చి నాకు తెలిసి 150 రూపాయలు అయింది. అంతే, ఇంతకుమించి ఏం కాదండి. ఓకే, అది అయితే స్పష్టంగా నా కంటితో నేను. ఇప్పుడు ఎట్లా ఉంది మీ తోట? మీకు ఇంతకుముందు గతంలో ఉన్నది అనుకున్నా, ఇప్పుడు మీరు చెప్పినవి వాడిన తర్వాత బాగుంది. క్రాప్ ఎట్లా వస్తుంది మామూలుగా మీకు? ఇంతకుముందు కానీ ప్రస్తుతం కానీ? తెగుళ్ళు ఆగినాయి. ఓకే, పెస్ట్ ఆటోమేటిక్గా ఈ సకింగ్ పెస్ట్ ఉన్న మటున ఆకులు ముడిచిపోవడం, అవును, వంకరలు తిరగడం, కాయ వంకర తిరిగి మచ్చలు రావడం, ఇవన్నీ ఉండే. ఇది పని చేసిందని మేము అనుకోవడానికి ఈ సిగురులో తేజంగా కనిపించాయి. ప్రతిరోజు గ్రో అవుతూనే ఉంటుంది దొండ. అవును, అది విపరీతమైన గ్రోయింగ్లో ఉంటుంది. అవును, అది చిగుర్లు హెల్దీగా ఉన్నాయి. కొత్త చిగుర్లు హెల్దీగా ఉన్నాయి. ఆకులు సైజ్ బాగున్నాయి, పెడుసుదనం లేకుండా స్మూత్ వచ్చింది. ఓకే, పెస్ట్ తగ్గింది అనుకున్నాం. తర్వాత తెగుళ్ళు ఉండేది మాకు. డౌన్ మిల్డ్ ఒకటే, లీఫ్ స్పాట్ ఒకటి, 2 ఎక్కువగా ఉంటుంది. అవి కూడా ఈ చిగుళ్ళ మీద ఎక్కడ మనకి తెగుళ్ళు జాడలు ఏం కనిపించలేదు మనకి. ఓకే, తెగుళ్ళు కూడా కంట్రోల్ అయినాయి అనుకున్న వారం రోజుల్లో చిగుళ్ళు వచ్చిన వారం రోజులకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఫ్లవరింగ్ కూడా సైజు పువ్వులు, పెద్ద పువ్వులు రావడం, వచ్చిన ప్రతి పిండి సన్నగా పొడవుగా రావడం, పిందులు రావడం. పిండి డ్రాప్ లేదు, అసలు డ్రాపింగ్ లేదు. నేను అనుకున్నది ఏంటంటే తెగుళ్ళు కంట్రోల్ చేసింది, పెస్ట్ కంట్రోల్ అయింది కాబట్టి ఇంత హెల్దీ ఉందన్న నమ్మకానికి వచ్చాం. అంటే క్రాప్ కూడా నిలబడిపోయింది. ఈ ఏ సమస్య లేనప్పుడు వచ్చిన ప్రతి ఫ్లవర్ పిండి కట్టినప్పుడు అదంతా మనకి ఈల్డింగ్ రూపంలో మనకి చేతికి అందింది. అదే అధిక దిగుబడి. మనకి ఈ పంట ఏదైనా సరే దానికి స్టామినా ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చేస్తుంది. కానీ ఈ తెగులు వల్ల కానీ చీడపీడల వల్ల కానీ డ్రాప్ అయిపోద్ది. ఆ డ్రాపింగ్ లేదు కాబట్టి పంట అంతా నా చేతికి వచ్చింది, అధిక దిగుబడి వచ్చింది. సింపుల్ మంత్రం. అది ఎవరైనా పెద్దలు చెప్పిన దాన్ని 100% తూచా తప్పకుండా పాటించడం
ఫస్ట్ ప్రయారిటీ. అవును దాని మీద మనం నమ్మకం ఉంచడం రెండో ప్రయారిటీ. అవును. నేను నమ్మకం ఉంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవన్నీ చూసేసాం కాబట్టి. ఇవన్నీ మీకు స్వానుభవంలో ఉన్నాయి కదా. ఇవన్నీ అనుభవం చేసాం. ఇది పెద్ద సమస్య ఉందో దీంతో పోల్చుకుంటే చాలా చిన్న సమస్య ఇది. అవును ఇంకొక చిన్న ప్రయత్నం చేద్దారా ఓకే అనుకున్నాను. 100% చేశాను. నాకు అవసరం అది. అవును పనిచేసింది చాలా హ్యాపీ. సో ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీ పింద పూతను బట్టి? అంటే మామూలుగా ఈ తోట ఎట్లా ఇస్తుంది మీకు? అంటే 7 సంవత్సరాల నుంచి ఉంది కదా ఈ తోట. అంటే ఎట్లా దిగుబడి వస్తుంది ప్రతి సంవత్సరం? దిగుబడి వచ్చి వీక్లో వచ్చి 1 టన్ను అవుతుంది. వారానికి టన్ అవుతుంది. వారానికి టన్ను అవుతుంది. అన్నీ బాగుంటాయి కనుక. అదే లేకపోతే వర్షాలు అదిగా మార్పులతో వాతావరణంలో వచ్చే మార్పుల్ని ఎవరేం కంట్రోల్ చేయలేదు. శీతాకాలంలో అయితే దొండ మనం హీల్డింగ్ తీసుకోలేము. ఇదే ఒక్కటే బ్లాక్ థ్రిప్స్ ఒకటేనే కాదు, ఆ టైంలో తెగులు కూడా విపరీతంగా ఉంటాయి. బూజు తెగులు కానీ లీఫ్ స్పాట్ కానీ సో మీకు తామరపుర్లు కానీ ఇవన్నీ కామన్గా యావరేజ్గా అయితే వారానికి 1 టన్ను టన్ను వస్తుంది. మన 3 ఎకరాల పేరు మీద. ఈ ఎకరానికి వచ్చేసి ఎకరానికి వచ్చేసి విపరీతమైన ఎరువులు వేసి విపరీతమైన గ్రోత్ ప్రమోటర్లు కొట్టి మందులు కొట్టినా అంతకంటే ఎక్కువ ఏం రాదు. నేను ఇవన్నీ తగ్గించుకుని అన్ని రకాల మెథడ్స్ మీకు చెప్పిన అన్ని రకాల మెథడ్స్ ఉపయోగించుకున్నా అదే అంతే దిగుబడి వచ్చింది. వాళ్ళకి నాకు పెద్ద మిగిలిన తోటలకి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఈ ఈపీఎన్, బేకింగ్ సోడా ఫార్ములా, స్టిక్కీ ట్రాప్స్, సోలార్ ట్రాప్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఒకేసారి సింక్ అయ్యేలాగా పెద్దలు చెప్పిన సలహా మీద నేను పాటించిన తర్వాత మార్పు బాగా కనిపించింది. తర్వాత వర్షం పడింది ఒక 15 రోజుల తర్వాత. ఒక చిన్నపాటి వర్షం పడింది. మరలా డౌన్ మిల్డ్లో కొంచెం విజృంభించింది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 ఎన్నిసార్లు కొట్టారు? ఒకసారి గ్రోత్ ఒకసారి అయింది అంతే. ఒక తర్వాత గ్రోత్ ప్రమోటర్ ఇచ్చాను. తర్వాత పీటీ పౌడర్, గ్రోత్ ప్రమోటర్ తర్వాత పంపించాను నాకు. అది ఇచ్చి వారం రోజులు అవుతుంది. అంటే ఇంకా పూర్తి చార్ట్ అయితే నాకు రాలేదు. ఇంకా ఒకసారికి ఏం చేయాలనేది నాకు చెప్పడం జరిగింది. అది నేను పాటించాను. మార్పు చూసాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఇప్పుడు ఇంతకే పంట చివరి దశలో ఉన్నాం మనం. ఇది సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు. దాదాపు 8 నెలల నుంచి 10 నెలల్లో ఈ పెన్సిల్ దొండ వచ్చి నాటు వెరైటీలు పోయిన తర్వాత, ఈ పెన్సిల్ దొండలు వచ్చిన తర్వాత దీనికి లైఫ్ టైం తక్కువ. నాటు వెరైటీలు అన్ని కూడా 3 years ఉండేవి. అత్యధిక దిగుబడి చేస్తాం. అది ఎందుకు పోయిందో మాకు అర్థం కావట్లా. అందరూ పెన్సిల్ దొండ అంటున్నారు. ఒక 2 ఎకరాల పొలంలో 171 బస్తా కోసాం ఒక కోతకి. నాటు వెరైటీ కాదు, వైరస్ తట్టుకోలేదు. ఆ వైరస్ ఒకేసారి వచ్చి అందరు రైతులు దెబ్బతిన్నాం. మీరు ఎక్కడ తెచ్చారు సీడ్ పెన్సిల్ దొండ? ఆలమూరు అని ఇక్కడ లోకల్లోనే ఈస్ట్ గోదావరిలో దాదాపు 10 మంది నర్సరీ గ్రో చేసే ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు అందరూ ఫార్మర్స్. అంటే మీరు ఇంతకుముందు నాటుదొండ కూడా చేసారా? నాటుదొండ చేసాం. నాటుదొండ కూడా మంచి దిగుబడి వచ్చింది. దీనికంటే మంచి దిగుబడి వచ్చింది. వీటన్నిటి గురించి కాంతి గారిని పూర్తిగా అడగాలనుకుంటాను. సకింగ్ పెస్ట్ వచ్చినప్పుడు అందులోనే మిల్లీ బగ్ని ఎలా కంట్రోల్ చేయాలా, రెడ్ మైట్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలా, తెగుళ్ళు వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలా, వీటితో పాటు మనకి భూమికి మేము ఎరువుల రూపంలో ఆ న్యూట్రియన్స్ ఏ విధంగా అందించాలా అనేది అడుగుదారనుకుంటా ఉన్నాను. అయితే నా అనుభవం ప్రకారం నేనేం చేస్తానంటే పచ్చిరొట్టెలు ఎక్కువ వాడుతూ ఉంటాను. అంతగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సేంద్రీయ కర్బనం అందించే మెథడ్ అయితే ఇంకోటి ఏదీ లేదు. ఈజీ పచ్చిరొట్టె ఎరువు అనేది దాన్ని కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాం. కలుపు మందు స్ప్రే చేయం మేము. విపరీతమైన కలుపు మందు మనం చూస్తూ ఉంటాను. ఆ కలుపు అంతా బ్రష్ కట్టర్ తోటి మాకు శ్రమ ఎక్కువే. వదిలేస్తారు దాన్ని, కుట్టు వదిలేస్తాం. గుండ అయిపోతుంది. ఎక్కడక్కడ మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కలుపు మందు స్ప్రే చేయాల. ఇంకోటి మా పంట సీక్రెట్ ఏంటంటే కలుపు మందులు వాడకపోవడం. అయితే దీంట్లో కూడా ఇంకా మార్పులు ఏమన్నా చూసుకోవాలంటే బ్రష్ కట్టర్ తోటి పని ఎక్కువైపోతా ఉందా, రోప్ సెట్ వేసి కట్ చేసి వదిలేస్తా ఉన్నాం. అలా అంటే 2 రకాల ఆలోచన మాది. కలుపు మందులు నేలకి ఇవ్వకూడదు, లేబర్ తోటి తగ్గించుకోవాలి. లేబర్కి వచ్చి తగ్గించుకోవాలి, ఇన్పుట్ కాస్ట్ తగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటే. తర్వాత ఏమో జీవామృతం కంటిన్యూగా ఇస్తాం. 15 రోజులకు 20 రోజులకు కంటిన్యూగా జీవామృతం ఇస్తాం. పంచగా స్ప్రే చేస్తూ ఉంటాం. మేము చేసుకుంటే ప్రాక్టీసెస్ మీరు చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్. కల్చర్స్ అయితే వాడేవాళ్ళను సొంతంగా తయారు చేసుకున్నప్పుడు ఒకసారి బాగానే పని చేసినాయి. రెండోసారికి
డ్రమ్ములు శ్రమ ఎక్కువైనా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయలేము ఫార్మర్ అనేవాడు చేయలేడు. రెండోసారికి అది ఏమైపోయిందో సిలిండర్లు ఉన్నాయో పోయినాయో తెలియదు మనకు. సో కాంత్ గారు పంపించిన గ్రోత్ ప్రమోటర్ కూడా వాడారు. నేను ముందు గ్రోత్ ప్రమోటర్స్ వాడాను, సివిడి ఎక్స్ట్రాక్టర్ కానీ లేకపోతే వేరే రకమైన గ్రోత్ ప్రమోటర్స్ ఇవన్నీ వాడాను. తర్వాత చేప బెల్లం రావడం కూడా వాడాను. ఇవన్నీ కంటిన్యూగా చేస్తా ఉన్నాం, ఏది మానలేదు. ఈ నెల 15 రోజుల్లోనే తర్వాత పీటీ పౌడర్ అనేది నాకు సరిగా ఐడియా లేదు సార్, మరి దాని గురించి కాంతిగా చెప్పాలా. పీటీ పౌడర్ గ్రోత్ ప్రమోటర్ పంపించారు నాకు 2. అది అంతా కుడితే ఒక 1 వీక్ అవుతుంది స్ప్రే చేసిన. ఈ నెల 10 రోజుల నుంచి అది అయితే ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ చిగుళ్ళు కొత్తగా వస్తున్నాయి, కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నేను గమనించిన మార్పు ఏంటంటే పంట హెల్దీగా వచ్చి ఇలకలు వచ్చి ఫ్లవరింగ్ వచ్చి కాపు ఇచ్చిన తర్వాత 15 రోజులకి మళ్ళీ ఆగిపోయేది. నిద్రావస్థకి వెళ్ళి ఒక 10-15 రోజులు కొంచెం స్టక్ అయి ఉండి మరలా ఇలకలు వచ్చేది. ఇప్పుడు అలా కనిపించలేదు నాకు. నేను ఇవాళ నేను గమనించింది ఏంటంటే కంటిన్యూ దిగుబడి ఇస్తా ఉందా, సపరేట్ మళ్ళీ మొలకలు ఫ్లవరింగ్ వస్తా ఉంది, మళ్ళీ పిండి కడతా ఉంది, కంటిన్యూ జరుగుతుండగా కొంచెం ఈ డ్యామేజ్ జరుగుతున్నా సరే ఇలకలు ఆగట్లేదు. అంటే ఈ మొక్క దగ్గర స్టామినా అయితే తగ్గలేదు, పెరిగి ఉండొచ్చు. మీరు వీటన్నిటికీ మంచి మార్పు అయినా జరిగి ఉందో, ఆ మార్పు ఏ విధంగా జరిగిందో అనేది నాకైతే తెలియదు. అంటే అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. మీరు సైంటిస్ట్ కాదుగా, సైంటిస్ట్ కావాలి మీరుగా. నిజంగానే రైతులకు ఉపయోగపడతాయి అనుకుంటే మీకు ఎదురైన అనుభవాలు కానీ వచ్చిన సమస్యలు కానీ మీరు ఎట్లా అధిగమించారు, రైతుకి ఏమైనా ఉపయోగపడవచ్చు మీరు చెప్పే సలహాలు కానీ సూచనలు కానీ. ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే ఎవరైనా అనుభవం సంపాదించి మంచి ఆలోచన ఉన్న వ్యక్తులు ఏదో రకంగా దాన్ని 10 మందికి చెప్పాలని ఆలోచనతో ఉన్నారు. నాలెడ్జ్ని పంచాలని. ఏదైనా మంచి ఆలోచన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రైతుకి, అంటే రైతు దగ్గరకు వచ్చినప్పుడు ఆ రైతు ఆచరించడమే కాదు, చుట్టుపక్కల వాళ్ళతో పంచుకునే గుణం కూడా ఉండగలగాలి. ఫస్ట్ నాకు ఒక్కనికే లాభం వస్తే చాలా అనుకోవద్దు. అది మనం ప్యాకెట్లో చింపి దాసి బకెట్లోనో తెచ్చుకుని మనం ఒకటే చేసుకోవాలనే ఆలోచన మనకు ఉండకూడదు. ఫార్మర్గా మంచి జరిగితే పంచుకోవాలి. ఒక బ్లాక్ త్రిప్స్ వచ్చింది, ఒక మిరప రైతుని ఒక్కడే పట్టుకుని పీడించలేదు, అది వైట్ ఫ్లవరింగ్ ఉన్న ప్రతి రైతుని పీడించింది. విపరీతంగా నష్టపోతా ఉన్నాం, విపరీతమైన కెమికల్స్ కొడతా ఉన్నాం. ఆ డబ్బులన్నీ మన ఓడికో ఎవరికైనా వస్తే కమిషన్ వస్తుంది, కంపెనీలు పోయేదే కదా, అది మనకి లాభం వచ్చేది ఏం కాదు. అయితే ఈ మంచి ఆలోచనలు పంచుకునే వాళ్ళు చాలా మంది యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్, సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులు పెట్టి నేను పలానా ప్రాక్టీస్ చేశాను, అది బాగుంది, మీరు కూడా ప్రయత్నించుకోండి అని చెప్తా ఉన్నారు. అది మంచో చెడ్డో మనం చూసుకోగలగాల, అంతేగాని చూసి వదిలేయడం కరెక్ట్ కాదు. అది మనకు ఉపయోగపడదా? ఆ మార్గంలో చాలా మంది టెర్రస్ గార్డెనర్స్ వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని వాళ్ళకి తెలిసిన సమాచారం షేర్ చేసుకోవడం, ఫార్మర్స్ గ్రూప్ పెట్టి సమాచారం షేర్ చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే కాంతి గారు 2 వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. అందులో నేను 2 గ్రూపుల్లో కూడా నన్ను జాయిన్ చేయడం, దాంట్లో నేను ఉన్నాను. చాలా మంది రైతులకి ప్రాక్టీసెస్ చెబుతూ ఉన్నారు. ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి పలానా పంటలో, ఈ సమస్యలు, ఈ తెగుళ్ళు, ఈ చీడపీడలు, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలా అని దానికి సంబంధించిన డేటా మొత్తం క్లాస్ రూపంలో చెప్పడం, గూగుల్ మీట్లో చెప్పిన తర్వాత ఒక రోజు టైం ఇచ్చి మరలా ఇలా సభ్యులందరికీ కూడా క్విజ్ లాంటి పెట్టడం, అసలు మీకు ఏం అర్థమైంది, నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్, మీ పొలంలో ఏమైనా చూసారా, దాన్ని రెక్టిఫై చేయాలంటే నేను చెప్పిన మెథడ్స్ మీకు ఏమన్నా ఉపయోగపడేలా ఉన్నాయా అని ఇలా డిస్కషన్ చేస్తూ అవగాహన పెంచుతా ఉన్నారు. అలా చాలా మంచి పరిణామం అది. అలా చాలా మంది తెలిసిన మంచి శాస్త్రవేత్తలు లాంటి వ్యక్తులు ఎవరైనా వ్యవసాయంలో ముందుకున్నారా, రైతులు ఎవరైనా ఉంటే తన అనుభవాన్ని వాస్తవాన్ని చెప్పగలగాల. మనకి వ్యూవర్స్ పెంచుకోవడం కోసం మాత్రం లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఇది సాగు చేస్తా అనేది మాత్రం అటువంటి చెప్పకూడదు. అలా చెప్పింది ఎవరైనా సరే తప్పే, అది కరెక్ట్ కాదు. లక్షల్లో అనేది మన కష్టాన్ని బట్టి, మనం సాగు చేసే పంటను బట్టి వస్తూ ఉంటుంది. అప్పుడు మార్కెట్ని బట్టి నేను చూసినంతట్లో
రైతులను ఎడ్యుకేట్ చేయాలన్న ఆలోచన ఆ కాంతి గారు రావడం, అది ఆ గ్రూప్లో నేను ఉండడం, నేను ఆ క్లాసులు కొన్ని ఆలకించడం చాలా సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. కారణం ఏంటంటే సమాచారాన్ని చేరవేసే ఆలోచనలో కాంతి గారు ఉన్నందుకు మీ ముఖంగా కాంతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓకే అండి. ద్వారా ఓకే రైట్ రాంబాబు గారు.